మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానాలు ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైన వాగ్దానాలండి. మరి ఇది చదివినప్పుడు వెంటనే మన రోగాలు తొలగిపోతాయి. యెషయా గ్రంథం అంతా కూడా జీవంగల వాగ్దానాలండి. అవన్నీ కూడాను మనం దినమంతా వాగ్దానాలు ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా కూడా మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా మనల్ని మనము శుద్ధి చేసుకోవాలండి. మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి. మన తలంపుల్లో మన ఆలోచనల్లో చెడు అనేది పుట్టకుండా కాపాడు ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. అందుకే ఆ దినమంతా కూడా చెడు అనేది నీ తలంపులకు పుట్టనివ్వడండి, నీ ఆలోచనల్లోకి రానివ్వడండి. మరి నీ హృదయ ఆలోచనలు ఆయనకి తెలుసు కాబట్టి నీ హృదయంలో చెడు అనేది పుట్టకుండా చూసుకోవాలి ఆ దినమంతా. మరి దాన్ని విడిచిన ఎడల మరి ఆకాశం నుండి నేను వారి ప్రార్థన వింటున్నాను, వారి పాపాలను క్షమిస్తున్నాను. నువ్వు ఉండే స్థలంలోను నువ్వు ఉండే దేశంలోను ఆ ప్రదేశం అంతా కూడా దాన్ని దీవిస్తాను, స్వస్థతనిస్తాను అని ఎన్నో రకాల మాటల ద్వారా దేవుడు ఈ వాగ్దానంలో మనతో మాట్లాడుతున్నాడండి. మరి ఈ చిన్న వాగ్దానంలో మరి ఇన్ని ఆదరణకరమైన మాటలు ఉన్నాయంటే అవి మనము మనసు పెట్టి ఒక్క క్షణం ధ్యానించుకుంటూ ఉంటే నీకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మరి నువ్వు చేసే ప్రతి పనిలోనూ దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ప్రార్థన అనే పట్టుదల నీకు కలిగి ఉండాలండి. లేచింది మొదలుకొని మనం పనులు మొదలుపెట్టే ముందు ప్రార్థనతోనే మొదలు పెట్టాలండి. మన జీవనశైలి మరి ప్రార్థనతో మొదలు పెట్టాలి. మరలా పడకల దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా పడకల దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రార్థనతో ముగించాలి. మరి అలాంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలండి. మరి నువ్వు చేసే ఏ పనైనా సరే, అది ఉద్యోగమైనా వ్యాపారమైనా మరి అది ఏదైనా సరే, నువ్వు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయన క్షేమాన్ని ఇచ్చి కాపాడతాడనమాట అండి. ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యు.